దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాలతో సూచీలు ఢమాలయ్యాయి. ఇరాన్ ఓడరేవులపై సుదీర్ఘకాలం పాటు దిగ్బంధనం కొనసాగించాలని అమెరికా నిర్ణయించింది. దీంతో మార్కెట్లు నేలచూపులు చూశాయి. సెన్సెక్స్ ఓ దశలో 1000 పాయింట్ల మేర నష్టం పోయింది. నిఫ్టీ మళ్లీ 24,000 దిగువకు చేరింది. మదుపరులు సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం 5 లక్షల కోట్లే పతనమైంది. దీంతో 469 లక్షల కోట్ల నుంచి 464 లక్షల కోట్లకు క్షీణించింది. మొత్తంగా సెన్సెక్స్ 582.86 పాయింట్ల నష్టంతో 76,913 దగ్గర ముగిసింది. నిఫ్టీ 180 పాయింట్లు నష్టపోయి 23,997 దగ్గర స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కం ఓ దశలో 95 మార్కు దాటి 94.90కి చేరింది. సెన్సెక్స్లో ఎటర్నల్, హిందుస్థాన్ యూనిలివర్, టాటా స్టీల్, ఎల్ఎన్టీ, అల్ట్రాటెక్ సిమెంట్ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా స్టాక్స్ లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 110 దగ్గర, బంగారం ఔన్స్ 4,634 డాలర్ల దగ్గర కొనసాగుతోంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర ఓ దశలో ఏకంగా $120 దాటింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, రూపాయి విలువ పతనం ప్రభావం సూచీలపై పడ్డాయి. మొత్తం పోర్టుల దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ వార్నింగ్ ఇవ్వటం, క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగటం, రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, ఎఫ్ఐఐల విక్రయాలు కొనసాగటం వంటి కారణాలతో మార్కెట్లు నష్టాల్లోకి వెళ్ళాయని విశ్లేషకులు చెబుతున్నారు.